వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం మరో కాలర్ లైన్లో ఉన్నారు. హనుమకొండ నుంచి సుష్మా లైన్లో ఉన్నారు. సుష్మా గారు చెప్పండి. సుష్మా గారు నమస్తే అండి. నమస్తే అండి. జిఎన్ఎఫ్సి బై చేసామండి మేము 120లో షార్ట్ టర్మ్ కోసము. 170 అండి. 120 ఓకే అండి. జిఎన్ఎఫ్సి అండి. జిఎన్ఎఫ్సి ఓకే అండి. షార్ట్ టర్మ్ కోసం మరి సో ఇది హోల్డ్ చేయొచ్చా? ఓకే అండి. నా ఉద్దేశం మొన్న శుక్రవారం నాడు ఫెర్టిలైజర్ పాలసీ వచ్చినప్పటి నుంచి ఓపెనింగ్లో పాజిటివ్గా రియాక్ట్ అయ్యి ఎంబడే స్టాక్స్ ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా నెగిటివ్గా వచ్చాయి. అంటే ఫెర్టిలైజర్స్కి కొత్తగా వచ్చిన ఈ పాలసీ అనేది పెద్దగా పాజిటివ్ ఇంపాక్ట్ లేదని క్లియర్గా అర్థమవుతుంది. సో ఫెర్టిలైజర్ స్టాక్స్ అన్ని కూడా లాస్ట్ ఒక 1 వీక్లో ఈ స్థాయిలో కన్సాలిడేషన్ అయ్యి డౌన్ సైడ్ బ్రేక్అవుట్కి రెడీగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. మీరు ప్రాఫిట్లో ఉన్నారంటే ఎగ్జిట్ అయిపోవచ్చు, లేకపోతే మీరు కొంచెం ఇన్వెస్టర్ అయితే కనుక కొంచెం లాంగ్ టర్మ్కి బడ్జెట్ వరకు చూడండి. ఫెర్టిలైజర్స్లో ఇంకా ఫర్దర్గా ఒక ప్రయారిటీ ఇస్తే కనుక హోల్డ్ చేయొచ్చు. సో జిఎన్ఎఫ్సి 110 కింద కనుక దిగిపోతే కనుక ఒక షార్ట్ టర్మ్ డౌన్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాసిడీస్ అయితే హోల్డ్ చేయండి. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ లక్ష్మి బెంగళూరు నుంచి లైన్లో ఉన్నారు. లక్ష్మి గారు హలో సార్, చెప్పండి. లక్ష్మి గారు నేను శ్రీ రేణుకా షుగర్స్ 236లో కొన్నాను. 226 అండి. 236లో. ఓకే అండి. ఇప్పుడు అది మేము కొన్న తర్వాతే బోనస్ కూడా అనౌన్స్ చేసింది. మాకు వస్తుందా బోనస్? ఇంకొకటి ఈ ప్రైస్లో యావరేజ్ చేయొచ్చా అండి? ఆ రేట్ వస్తుందో రాదో డౌట్గా ఉంది. ఇంకొక స్టాక్ ఏమో మోల్టెక్ ప్లాస్టిక్స్ కొనుక్కోవాలనుకుంటున్నాము. అది మంచి స్టాకా లేకుంటే ఏ రేట్లో కొనాలో కొద్దిగా అడ్వైస్ చేయరా సార్? మోల్టెక్ ప్లాస్టిక్స్ అయితే కంపెనీ చాలా అగ్రెసివ్గా ఎక్స్పాన్షన్ ప్లాన్స్ అలాగే డైవర్సిఫికేషన్ న్యూ ప్రోడక్ట్ లైన్స్లోకి వెళ్ళే ప్రయత్నంలో ఉంది. శ్రీ రేణుకా షుగర్స్ యావరేజ్ చేసుకోవచ్చు ఈ రేట్లో. చూడండి, రేణుకా షుగర్ అయితే ఈ రోజు బాగా బౌన్స్ బ్యాక్ అయింది. ఈరోజు మార్నింగ్ సెషన్లో చూస్తే బాగా వీక్ ఉన్న స్టాక్ మళ్ళీ ఒకసారి బౌన్స్ బ్యాక్ అయింది. దీనికి న్యూస్ మీరు ఆల్రెడీ న్యూస్ బేస్డ్ మీద ఈ స్టాక్ అయితే ఈరోజు బౌన్స్ బ్యాక్ అయిందని చెప్పాలి. ఏదైనా కూడా ఇప్పుడైతే షుగర్ సెక్టర్ మాత్రం చాలా వీక్ ఉందండి. మీరు యావరేజ్ చేసినా కూడా మీ రేటు వస్తుందని నేను చెప్పలేను. ఏదైనా కూడా మీరు యావరేజ్ చేసి మళ్ళీ ఒక 210 దాకా ఈ స్టాక్ దాటి పెరిగే అవకాశం ఇప్పుడు కనపడలేదు. తర్వాత షుగర్ ప్రైస్ ఇప్పుడు బాగా డౌన్ అవుతున్నాయి కాబట్టి దాంతోపాటు స్టాక్స్ కూడా బాగా డౌన్ అవుతాయండి. నేను నా ఉద్దేశం ప్రకారం మీరు యావరేజ్ చేయకండి, మీరు ఉన్నదాన్ని హోల్డ్ చేసుకోండి. వేరే సెక్టర్ మీరు ట్రై చేసుకోమని చెప్తాను. ఈ షార్టర్లో మాత్రం 150 to 160 రూపీస్కి వచ్చే అవకాశం ఉందండి. అక్కడ మీరు కావాలంటే యావరేజ్ చేసుకోండి. మోల్టెక్ ప్లాస్టిక్స్ గురించి అడిగారు అనమాట. సో ప్యాకేజింగ్ కంటైనర్ సంబంధించిన సెక్టర్ అనమాట. లాస్ట్ ఒక 3 months చూస్తే కన్సాలిడేషన్ అయ్యి 30 రూపీస్ దగ్గర నుంచి 60 రూపీస్ సడన్గా డబుల్ అయ్యి మళ్ళీ 40 రూపీస్ దగ్గరికి వస్తుంది. సో ప్రస్తుతానికి టెక్నికల్గా చూస్తే మటుకు కొంచెం ఒక కన్సాలిడేషన్ ఫర్దర్గా వచ్చేట్టుగా కనిపిస్తుంది. అలాగే ఫండమెంటల్గా చూస్తే కనుక ఇది ఒక యావరేజ్ కంపెనీ లాగే కనిపిస్తుంది. ఈపీఎస్ ఒక 2 రూపీస్లో కనిపిస్తుంది. సో నా ఉద్దేశంలో వెయిట్ చేయండి. ఫండమెంటల్ కనుక మీకు స్ట్రాంగ్ న్యూస్ ఉందంటే కనుక 30 రూపీస్ దగ్గర బై చేయొచ్చు. ఓకే అండి. సో మీరు డిక్లైన్స్లో బై చేసే ప్రయత్నం చేయండి. ఈవెన్ మోల్టెక్ అయినా లేదా శ్రీ రేణుకా షుగర్స్ కూడా. శరత్ బాబు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. శరత్ గారు. హలో, శరత్ బాబు గారు చెప్పండి. సార్ ఆస్టెక్ లైఫ్ సైన్సెస్ గురించి చెప్తారా? ఆస్టెక్ లైఫ్ సైన్సెస్ బై చేశారండి, తీసుకుందాం అనుకుంటున్నారా? తీసుకున్నానండి, 3000 షేర్స్ తీసుకున్నాను 70 రూపాయలు. 70లో అవునండి. చాలా అగ్రెసివ్గా బై చేశారు ఆస్టెక్ లైఫ్ సైన్సెస్. రీసెంట్గా లిస్ట్ అయిన కంపెనీ ఇది ఐపీఓకి వచ్చిన తర్వాత. సో ఆస్టెక్ లైఫ్ సైన్స్ మటుకు నాకు ఫండమెంటల్గా నాకు పెద్ద ఇన్ఫర్మేషన్ నాకైతే ట్రాక్ చేయాల్సి వస్తుంది. ఇన్ఫాక్ట్ యావరేజ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ అండి. ఈ కంపెనీ డ్రగ్ ఇంటర్మీడియట్స్ ఇవి తయారు చేస్తుంది. ఫార్మా ఇండస్ట్రీకి అవసరమైన డ్రగ్ ఇంటర్మీడియట్స్. మేబీ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఎ వెరీ లాంగ్ టర్మ్ అండి ఆస్టెక్ లైఫ్ సైన్సెస్లో మీరు లాభాలు తీసుకోవాలంటే. అలాగే నెక్స్ట్ కాలర్. హలో 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 సార్, నమస్కారం సార్. నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా సార్. చెప్పండి. అబాన్ ఆఫ్ షోర్ 600లో కొన్నాను సార్. ఉంచనా తీసేస్తే సార్ అది? అబాన్ ఆఫ్ షోర్ ఆయన 1500లో బై చేశారు. అంటే ఇప్పుడు ఇమీడియట్గా అయితే అబాన్ ఆఫ్ షోర్ కొంత ట్రెండ్ మాత్రం పెద్ద పాజిటివ్ ట్రెండ్ అని లేదు, నెగిటివ్ ట్రెండ్ అని లేదు. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ ఒకటి ఈవెన్ మార్కెట్లో పడుతున్నా కూడా క్రూడ్ ఆయిల్ ఒకసారి బౌన్స్ బ్యాక్ అవడం అనేది ఈ అబాన్ కొంచెం పాజిటివ్ అనుకోవాలి. ఏదైనా కూడా మీరు హోల్డ్ చేయండి, మీరు ఇన్వెస్ట్ అయితే హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్లో అయితే మార్కెట్ ట్రెండ్ ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ మాత్రం కొంచెం వీక్ ఉండే అవకాశం కనపడుతుంది. ఈరోజు కూడా నిఫ్టీ చూస్తే ఇప్పుడే మళ్ళీ న్యూ లోస్కి వస్తుంది కాబట్టి ఇది కూడా కొంచెం వీక్ అయ్యే అవకాశం ఉంది. నేను నా ఉద్దేశం ప్రకారం ఇది 1050 దాకా వచ్చే అవకాశం ఉందండి. అక్కడ మీరు ఫర్దర్గా యావరేజ్ చేసుకోండి. ఒక 6 నుంచి 8 నెలలుగా మీరు హోల్డ్ చేస్తే మాత్రం డెఫినెట్గా హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే అండి. లాస్ట్ కాలర్ కోదాడు నుంచి శ్రీను లైన్లో ఉన్నారు. శ్రీను గారు. సార్ నాకు రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి సార్, అది తగ్గి దాదాపు 11 వస్తుంది సార్. ఆర్ఐఎల్ బై చేశారండి మీరు? 1100 సార్. దాన్ని మరి ఇప్పుడు తగ్గి ఎగ్జిట్ కమంటారా? 1100లో బై చేశారు. ఆయన హోల్డ్ చేయొచ్చా? సో
హోల్డ్ చేయండి కొనాలి నా ఉద్దేశంలో, ఎందుకంటే కాకపోతే ప్రస్తుతానికి టెక్నికల్గా 1000 రూపీస్ కింద దిగడంతో వీక్గా కనిపిస్తుంది. 970 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో అక్కడ కనుక 970 దగ్గర నిలబడితే కనుక అక్కడ బై చేయండి. లేదంటే కనుక నెక్స్ట్ మీడియం టర్మ్ సపోర్ట్ అయితే 900 దగ్గర డెఫినెట్ రికవర్ అవుతుంది. అలాగే ఇందాక ఆస్టెక్ లైఫ్ సైన్సెస్ గురించి అడిగారు. సో టెక్నికల్గా చూస్తే 100 రూపీస్ నుంచి కంటిన్యూస్గా 50 రూపీస్కి పడిపోవడం జరిగింది. సో వీక్గానే ఉంది. ఒకవేళ రిస్క్ తీసుకుంటే ఒక 45 రూపీస్ దగ్గర మీరు బై చేయొచ్చు.